రైట్. రామ్మోహన్ గారు ఏమంటారు? రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో వాస్తవం ఎంత? కృష్ణ గారు, మీకు అట్లాగే ఇప్పుడు కట్ల వెంకటస్వామి గారికి, అట్లా పెద్ద పాపిరెడ్డి గారికి, మన అమ్మాని సురేష్ణ గారు 5 నిమిషాలు మాట్లాడి నేను వెళ్ళిపోతా. ఫుడ్ కనుక ఇప్పుడు గత జల సేతు బంధం అవసరం అంటున్నాను. కిందికి పాప వివాదం అంటే పిలా పాపం కావాలి తిరగడం. ఇప్పుడు దీని మీద వివాదం పెట్టుకుంటే గంట లేదా 2 గంటలు లేడం. కానీ నిన్న రేవంత్ రెడ్డి గారి స్పీచ్ ను అభినందిస్తున్నాను. ఎందుకంటే చాలా విషయాలు 1-2 అసత్యాలు మాట్లాడి మిగతా చాలా కరెక్ట్ అంటున్నాను. చర్చ ఎక్కడ జరగాలి తేలిపోయింది. నిన్న తైలాపాపం తలాపెడికి ఎందుకు అంటున్నానంటే, ఆనాడు దేవాదుల అంటే మళ్ళీ 10 ఏళ్ళు వెనుక పోతే ఇంకో 50 ఏళ్ళు వెనుకపోవాల్సి వస్తుంది. లాస్ట్ దేవాదుల కాంగ్రెస్ హయాంలే కదా, మరి ఎందుకంటే పూర్తిగా ఏం చేయలేదు అనే మాట వస్తుంది. ఈ 10 ఏళ్ళని ఈయనెందుకు చేయలేదు అనే మాట వస్తుంది. ఒకరినొకరు అనుకుంటే బయటవాడు అంటే ఇప్పుడు మనం డోనోలు అడేతో తినొక ఫాయిదా అవుతా అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నీళ్లు పట్టుకోపోతుంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి వస్తుంది. మీరు కొట్లాడుకుంటే అవతల లాభపడతారు అంటారు. నేను అది కరెక్ట్ కాదు. మనందరం కూడా తెలంగాణ ప్రజలు నష్టపోతారు. వాటి నెక్స్ట్ ఏం కావాలని ఆలోచించకుండా కష్టం అంటున్నాను. ఇప్పుడు చర్చ దేనికోసము? నీ పాపమా నా పాపమా అనే చర్చ కదా. దీనివల్ల ఏమొస్తుంది అంటున్నాను నేను. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది 1.5 year అయింది. నేనేమంటున్నాను, దీన్ని ఎట్లా కాపాడుతుందాం? బనకచర్ల గురించి మనం ఎట్లా ఆలోచించేద్దాం. నేనంటే విన్ సొల్యూషన్. ఇప్పుడు శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. మనం అందరం ఇంజనీర్లు కాదు. శ్యాంప్రసాద్ రెడ్డి గారు రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం అధ్యక్షుడు. వారు మన తెలంగాణ ఇంజనీర్లు కలిసి ఆనాడు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కూర్చున్నప్పుడు 2 ప్రతిపాదనలు తెలంగాణ నుంచి, 2 ప్రతిపాదనలు ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకున్నారు. ఆ 2 కలిపి 2 ప్రతిపాదనలు సిద్ధమైంది. నేనేమంటున్నానంటే, చాలా వరకు ఈ మిగులు జలాల నుంచి మాట్లాడుతుంటే మెరిసేదంత బంగారం కాదు, పారేవన్నీ మిగులు జలాలు కావు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మొన్న మాట్లాడిన చదువు సమర్థిస్తున్నానంటే, అయ్యా మా 968 టీఎంసీ గోదావరిలో 511 టీఎంసీలు, అది 570 టీఎంసీలు దాకా వస్తాయి కృష్ణాలో. ఈ మొత్తం కలిసి 1500 టీఎంసీలు మాయమాకు చూపించండి, తర్వాత మీరేమట్టుక పెరసరి అన్నాడు. కానీ అది ఒప్పుకుంటుంది. మళ్ళీ మిగులు జలాలు విడిచిపెట్టాడు. మిగులు జలాల్లో మనకు కూడా హక్కు ఉంటుంది, సమస్య లేదు అన్నాడు. సేమ్ కేసీఆర్ గారు ఏమన్నారు చెప్తాను సార్. పోదాం గారు, నేను కావాలంటే ఏపిస్తాను, సెల్లో ఉన్నది. నేను ఏమంటున్నానంటే, మొన్నటిగా ఈ ముందుకి మొదలు కూడా ఏమంటున్నారు, 968 టీఎంసీలు గోదావరిలో, అట్లా 575 టీఎంసీలు ఇందులో రావాలి, మనకు 67-33% రావాలి. కానీ ఈ 2 కలిసి సుమారు 1500 టీఎంసీ అయితే మాయమాకు విడిచిపెట్టండి, మిగతా తీసుకుపోండి. ఇంకా కేసీఆర్ ఇదే మాట్లాడి తప్పు బేసజాలు ఉద్దేశం లేవని చెప్తే జరిగింది. అదే నేనేమంటున్నాను, ఇవి మనం వాడుకోగా కూడా మిగులు జలాలు ఉంటే ఇద్దరికి వాటా ఉంటుంది సార్. కొంచెం మీకు తెలియదని కాదు, ఈ వరద జలాల కూడా ఇద్దరికి వాటా ఉంటుంది. ఉదాహరణకు ఇప్పుడు మనకు పట్టిసీమ ద్వారా మా నీళ్లు కృష్ణా బేసిన్ తరలించింది కదా. ఇంటర్ బేసిన్ తరలింపుడు ఏమైందంటే 85 టీఎంసీల నీళ్లు మన 2-3 రాష్ట్రాలకు పంచాలి. కర్ణాటక, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మీద ఉంది కనుక మనకు తెలంగాణకు ఇప్పుడే పట్టిసీమ ద్వారా తీసుకుపోతున్న నీళ్ళు 40 టీఎంసీలు రావాలి. చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు మొత్తుకున్నా, ఎందుకంటే నేను దీని మీద నిపుణులు ఎందుకు చెప్తున్నానంటే, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును ఆపడానికి ఒక్కొక్క పార్టీ ఇద్దరు లోక్సత్తా నుంచి నేను మన వైడి రామారావు కాకినాడ, మేమిద్దరం ఒక పార్టీ నుంచి, అట్లా అన్ని పార్టీల నుంచి కాంగ్రెస్ నుంచి పొందిపెట్టి అందరినీ ఇద్దరిని పిలిస్తే మన్మోహన్ సింగ్ గారి దగ్గర పోయి ఆ తీర్పును ఆపిన ఈ వాటికి కూడా మన బ్రిజేష్ కుమార్ తీర్పు ఆగినది. నేను ఆనాడు కూడా కొట్లాడింది ఏంటంటే, ఈ 40 టీఎంసీల నీళ్లు ఏదైతే మిగులు జలాలు మనకు ఇంటర్చేంజ్ లో అది రావాలి కదా అని. ఇవాళ కేసీఆర్ గారన్నా తప్పే, ఇవాళ రేవంత్ రెడ్డి గారన్నా మాయమాకి ఇచ్చి మీరు తీసుకుపోయింది లేదు. ఏవైతే నికర జలాలు ఉన్నాయో, నికర జలాలు కాకుండా వరద జలాలు పోయేటివి కూడా మనకు మాట ఉంటది. గోదావరిలో ఉంటది, కృష్ణ ఉంటుంది. దయచేసి అదొకటి. రెండోది ఏంటంటే, నిన్నటి దాకా బస్తీమా సవాల్ ఇక్కడికి అక్కడ రకాలు కదా, దయచేసి అసెంబ్లీ చర్చ వేదిక చేయడం చాలా కరెక్ట్ అంటున్నాను. దానిలో కూడా జరగాల్సింది, జరిగే నష్టాన్ని ఎట్లా ఆపుదాం చేద్దారా. ఇప్పుడు కేసీఆర్ పాపం 100 కోట్ల దెబ్బలు కొడదాం, ఇదే నడిస్తే మాత్రం చర్చ రచ్చ అవుతుంది. చర్చ కాదు అది. నేను స్పష్టంగా చెప్తాను. అసెంబ్లీ తీర్మానం చేయాలంటే అది జరిగింది. గత చేతి బంధనం అవసరం లేదు. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, మీరు చేయాల్సింది బనకచర్లను ఆపడానికి ఏం చేస్తున్నారని చేశారు. ఇవాళ ఖచ్చితంగా సిడబ్ల్యూసి అనుమతి ఇవ్వలేదు, కొర్రీ పెట్టింది, పంపింది. తెలంగాణ గవర్నమెంట్ చేసింది మంచి పని అంటున్నాను. రెండోది ఏమంటున్నానంటే, ఒక ఆసక్తి ఏంటంటే, ఆనాడు ప్రాజెక్టులు మేము కట్టినాడు కేవలం మనకు మన 1,13,000 కూడా కాలేదు ఎకరానికి. ఇవాళ ఇన్ని లక్షలు ఎందుకు అవుతున్నాయి, ఇన్ని కోట్లు ఎందుకు అవుతున్నాయి? నాగార్జున సార్ కట్టినాడు, పేపరెడ్డి గారు బాగా తెలుసు. కేవలం 575 కోట్లతో నాగార్జున ఫస్ట్ దేశం పూర్తయింది. 575 కోట్లు ఆనాడు విలువ ఎంత, వాటి విలువ చెప్పండి. ఇవాళ 50,000 కోట్లు అవుతాయి. 1955 లో వేరు రాష్ట్రాలు ఉన్నప్పుడు నాగార్జున సాగర్ శంకుస్థాపన జరిగింది. మురుగుల రామకృష్ణారావు ఇక్కడ, అక్కడ బెదవాడ గోపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగింది. అట్లా చూసుకుంటే మీకు ఏ రకంగా చూసినా ఆనాడికి ఈనాడు విలువ మారదా? ఖచ్చితంగా విలువలు మారకుండా, ప్రాజెక్టుల విలువలు పెంచకుండా ఏ ప్రాజెక్ట్ పూర్తి కాలేదు.
సరే ఇప్పుడు కాళేశ్వరం వల్ల ఏం జరిగింది ఏం కథ అంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చింది కదా. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏం చెప్తున్నది, ఆ 2 పిల్లలు కుంగిన దానికి కూడా మనం పల్లి పంప్ హౌస్ నడిపించవచ్చు, ఒక మట్టి కట్ట వేసి, ఇప్పుడు కాకుండా ఇప్పటికి కూడా రోజుకు 2 లక్షల క్యూసెక్లు నీరు కిందికి పోతున్నాయి. వాటి పంపింగ్ చేసుకోండి. వర్షం ఇప్పుడు ఎండాకాలం వరకు చెప్పడానికి నెల కాలం వెనకపోయింది. వెంకటస్వామి గారు మీకు తెలుసు, గతంలో కేసీఆర్ గారు చేసిన పొరపాటు ఏంటంటే నీళ్లు ఎత్తిపోసినప్పుడు పై నుంచి నీళ్ళు వచ్చినాయి, మన కడెం నిండింది, అంతకుముందు శ్రీరామ్ సాగర్ నిండడం వల్ల పోయినస్తాం. ఇప్పుడైతే కరువు ఉంది కదా, నేనేమో ఆ ప్రాజెక్టును కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కని ముద్రేసి చంపుదామా, లేకుంటే దాన్ని వినియోగం తీసుకుందాం అంటున్నాను. కాళేశ్వరం మీద కక్ష ఉంటే రైతులకు ఎందుకు శిక్ష అని అడుగుతున్నాను. ఇప్పుడు వాటి చేయాల్సింది విడిచిపెట్టి రైతుల నీళ్లు విడిచిపెట్టి కేసీఆర్ పొరపాట, సమైక్య పాలకులు పొరపాటు చేసిన కనుక వాళ్ళకి ఒక్కటి దొరికితే 100 కొట్టాలి, 100 కొరడ దెబ్బలంటే ఇది సాధింపు అవుతుంది. చచ్చిన పనులు చంపకండి, అయిపోయింది పోయింది. ఇప్పుడు నాకు ఈ ప్రభుత్వం మీద బాధ్యత ఒకటి, ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయింది. ఈ నీళ్లను ఎట్లా మనం తెలంగాణకు వాడుకుందామని చూడండి. పనకచెర్ల ప్రాజెక్టు కూడా కట్టుకోవడానికి వీలున్న ఉభయ కుశలోపరి ఇంజనీర్లు చెప్తున్నారు, వాళ్ళ మాట విందాం. ఇది చేయొచ్చు అది చేయొచ్చు అంటున్నాడు. ఇవాళ 3000 టీఎంసీలు అంటున్నాడు కదా, మన 1500 టీఎంసీలు ఎక్కడే 2 పోతే మేము కేవలం ఆ నీళ్లు పోయేటి అని బట్టిగా గుజరాత్ మనకు ఛత్తీస్గఢ్ వాడుకోకపోతే, మహారాష్ట్ర వాడుకోకపోతే, మన కర్ణాటక వాడుకోకపోతే మనకు వస్తున్నాయి నీళ్ళు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ నీళ్ళు కూడా? కనుక వాళ్ళ మాట వాళ్ళకి ఇడిచిపెడితే నా ఉద్దేశం ఏంటంటే మంచి కాలంలో కూడా 1000-1200 టీఎంసీలు పోతున్నాయి. ఇప్పటికి కూడా 1000-1200 టీఎంసీలు గంగల కలుస్తున్నాయి, బంగాళాఖాతం కలుస్తున్నాయి. దీన్ని ఎట్లా కాపాడుకుందాం, మన నీళ్ళు ఎట్లా తగ్గించుకుందాం అంటే 2 పరిష్కారాలు. సిడబ్ల్యూసీ దగ్గర 2 ముఖ్యమంత్రులు కూర్చోవాలి. ఆనాడు జరిగిన తప్పులు జరిగినాయండి. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే మా వాటా మాకు తెలుసండి, మా వాటాకు అడ్డము రానని చంద్రబాబు నాయుడుతో రాయించుకోవాలి. మనం చంద్రబాబు నాయుడు అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో ఒప్పందం కుదుర్చుకోవాలి. ఈ వాటా భోగంగా కూడా మిగులు జలాల్లో కూడా మన వాటా మనకు ఉంటది కనుక అస్యూరెన్స్ సిడబ్ల్యూసీ ద్వారా ఇచ్చి అప్పుడు వాళ్ళు కట్టుకున్న వద్దు అనేది మనం కట్టుకోక, అప్పుడు మనం నీళ్ళు ఎక్కడికి పోతున్నాం వెంకటస్వామి గారు, మనం కట్టుకోకపోవడమే కదా. మనం ప్రాజెక్టు పూర్తి చేసే క్రమం చేయండి. ఇప్పటికైనా అశ్రద్ధ చేసిండు కృష్ణా జలాల విషయంలో కానీ, మనకు గోదావరి జలాల విషయంలో. ఇప్పుడైనా సరే వాళ్ళు తప్పు చేసిండు, ఒప్పుకుందాం.